నువ్వు అలిగితే బాగుంటావు, నీ కేరింగ్ బాగుంటుంది అనేది నేను ఏమంది. నువ్వు అలుగుతావు ప్రతిదానికి, నీది ఓవర్ కేరింగ్ అంటదా దీని అమ్మ. అయినా రాత్రి ఏం తాగించింది కానీ ఫుల్ హ్యాంగ్ ఓవర్, మబ్బు ఉందయా. ఆహా, మా ఇంటికి వచ్చి నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు. సూపరు, శబాస్, అల్టిమేట్. నాన్నగారు రాత్రి తాగింది దిగిందే. నాన్నగారు మీరు లేని ఒక్కరోజు నైట్ ఎంత ఘోరం జరిపింది తెలుసా? తెలుసా? యు మీన్ యు నో ఎవ్రీథింగ్? ఎస్, ఐ నో ఎవ్రీథింగ్. బట్ హౌ? సీ దేర్. ఇదే నాన్నగారు, మొత్తం చేసింది ఇదే. రై, దీన్ని సిగ్గులేదురా నీకు? నేను లేని టైంలో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మందు తాగడానికి? ఆయన నువ్వంతవరకు వస్తావని నేను ఎప్పుడు అనుకున్నాను నాన్నగారు. ఆయన ఈ ప్లాన్ అంతా నాది కాదు, దాందే. దట్ సత్తిపోస్దే. చూడండి అంకుల్, దాన్ని దీన్ని ఎలా అంటున్నాడో. మరి దాన్ని దీన్ని కాకపోతే ఇంకేమనాలే? చీర జాగిరి పెట్టి నీకు పెళ్లి చూపులు పంపించాలి నిన్ను. యు బ్లడీ, ఐ విల్ షో యు ద హెల్. లోహిత్, గ్లాస్ కందిపప్పు ఇవ్వవా? ఐ రెస్పెక్ట్ యు లాట్ ఆంటీ గారు, ప్లీజ్ దొబ్బేయండి. కోపంగా ఉన్నట్టున్నాడు. డీసెంట్ లేడీ. చూడమ్మా, కమాన్ డాడ్. వీడిని జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే అంకుల్. ఆ అమ్మాయి చెప్పింది నీకు చెప్తున్నాను, ఆ అమ్మాయి జోలికి నువ్వు వెళ్ళకూడదు. నాన్నగారు, మీ పేరు పరమేష్ కదా, మీరేంటి పెద్ద రైడ్లో బిహేవ్ చేస్తున్నారు? ఈ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్తే నా మీద జొట్టు. మై బ్యాడ్ డాడీ. బీర్ తీసుకొచ్చి మరి బ్రేకప్ చెప్పిందంటే వాట్ ఏ గ్రేట్ ఉమెన్ రా. అది కాదురా అసలు. మళ్ళీ మొదలెట్టకరా, ఇప్పటికే నాకు 116 టైమ్స్ చెప్పావు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంకా ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తాను, అంత చేసినా ఇంకా సిగ్గు రాలేదురా? కొడితే చెక్క అయిపోతావు. ప్రాజెక్ట్ వర్కే. నేనెందుకు వెళ్ళాలరా? అంతేలే. తనను మోసం చేసిందిరా, నేను ఇక్కడే ఉంటా. నన్ను ఏడిపించి అది నవ్వుతుందిరా. నేను కూడా ఏదోటి చేసి అది ఏడ్చినప్పుడు నేను నవ్వేలా చేస్తా. చేసించాలి కానీ చెయ్యరు. హలో శ్రావ్య. అవునరా, నువ్వెవరు చెప్పు. ఓకే, నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, నువ్వు ఖచ్చితంగా రావాలి. ఏంట్రా చీపుగా? దీన్ని చూస్తుంటే కంట్రోల్. ఏడిపించాలరా దీన్ని. మీలో లోహిత్. హాయ్ అండి, దిస్ ఈస్ ప్రవీణ్, నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని అడగలేదే. మాట్లాడరా. నేనేనండి లోహిత్. నేను ఇక్కడ న్యూ జాయినింగ్, మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే పదండి. హలో ఎవ్రీవన్. హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అందరికీ ఉంటుంది, దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. కానీ ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందో, డాండ్రఫ్ కంప్లీట్గా ఎలా తగ్గించుకోవాలో, దాని సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా బాగుంటుంది అనుకుంటున్నారా? రోజెస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ హెయిర్ అనాలిసిస్ మిషన్స్ ఉన్నాయి. రోజెస్ క్లినిక్ వాళ్ళు ఎన్ని డేస్ లో హెయిర్ రీగ్రో అవుతుంది, అలాగే ఎన్ని డేస్ లో కంప్లీట్ గా డాండ్రఫ్ పోతుందో కూడా చెప్తారు. నేను అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నానండి. అక్కడ యాంబియన్స్ అండ్ స్టాఫ్ బిహేవియర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. యూ విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. లోహిత్, షీజ్ నిహారిక, మన కంపెనీలో న్యూ జాయినింగ్. హాయ్ నిహారిక, హీజ్ లోహిత్. నీకు ఏ డౌట్స్ ఉన్నా తను అడుగు, హీల్ క్లియర్ ఇట్ అవుట్. నిహారిక, యూ కెన్ గో అండ్ సిట్ ఇన్ యువర్ డెస్క్. అబ్బో, నాకు మన లోహిత్కి కొంచెం చిన్న పర్సనల్ ప్రాజెక్ట్ పని ఉంది. పర్సనల్ ప్రాజెక్టా? ఇదేంటి తేడా ఉన్నాడు లోహిత్. నిహారిక మన కంపెనీలో ఎంప్లాయ్ మాత్రమే కాదు లోహిత్, నా హార్ట్ హైజాకర్ కూడా. మొగుడు చచ్చి పిల్లం ఎడుతుంటే రెండో పిల్లం వచ్చి బిర్యానీ తిందాం అన్నదంట. ఏంటి? హైజాక్ సూపర్ సార్. యాక్చువల్లీ మా ఇంట్లో తనకి నాకు పెళ్ళి అనుకుంటున్నారు. ఓహో, కానీ ఆ విషయం తను అనుకుంటుందో లేదా నాకు తెలియదు. ఓహో, పాపం బలైపోయినట్టు ఉంది. నేను అడిగేలోపే తన నేను క్యూట్గా మీ ఆఫీస్లో జాబ్ ఉందా అని అడిగింది.
ఓ నైస్. పార్టీలోనే ఉంది, ఆఫీస్లో ఉంది చెప్పు, అందుకనే ఇచ్చేసా. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు అనుకున్న ఇలాంటివి ఉంటాయని. చేసుకుంటే పెళ్లి చేసుకోండి సార్, అంతేగాని లవ్వు లవంగం ఇలాంటివి పెట్టుకోకండి. అదేంటి లోహిత్ అంత మాట అనేసావు? వితౌట్ లవ్ దెర్ ఇస్ నో లైఫ్ కదా. ఆఫ్టర్ లవ్ ఆల్సో దేర్ ఇస్ నో లైఫ్ ఎక్కడ ప్రకాష్ ఆ? సార్? ఆ. ఈడిగో ఫీలింగ్. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ లోహిత్, ఐ కెన్ అండర్స్టాండ్. అయినా నీకు బ్రేకప్ అయిందని ప్రతి ఒక్కరికి అట్లా అవుతుందని లేదు కదా. యూ గాట్ ఇట్ లోహిత్. సో హెల్ప్ మీ విత్ దిస్ లోహిత్ ప్లీజ్, ఓన్లీ యూ కెన్ డూ ఇట్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. ఓకే, తన ముందు నా గురించి బిల్డప్ అవ్వడం మర్చిపోకు. ఓకే సార్, మీరు మింగిపోవడానికి రెడీగా ఉండండి. ఓ మై నిహారిక. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఓకే బాయ్. బాయ్. రే, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటది? నిహారికతో క్లోజ్ ఉన్నావు అనుకో, లాస్ట్ ఇయర్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది. నీకు విషయం తెలియదు అనుకుంటా. ఏంటది? మన మేనేజర్ గారు ఆకాశంలో గోడలు కట్టేస్తున్నాడు. అయినా నేను ఆల్రెడీ దెబ్బతిన్నానరా. ఇవన్నీ నా వల్ల కాదు, సారీ రా. రేయ్, మీ ఇద్దరి కెమిస్ట్రీ మంచి పీక్స్లో ఉందనుకో, లాస్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి లోహిత్ నువ్వే కావాలి, ఐ లవ్ యూ అంటది. అర్థం చేసుకో. అయినా నీకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలుసులే భయ్. కొంచెం టెంప్టింగ్గానే ఉంది. వర్కౌట్ వద్దంటావా? అది నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్యా వెనక రావడం కోసం నిహారిక క్లోజ్ అవుదాం అనుకున్నానే కానీ లాస్యానే వెనకను పెట్టి నిహారికను లవ్ చేసేంత క్లోజ్ అవుతానని నేను అనుకోలేదు. వా, ఇది చెప్తే బాగుంటుంది. రేయ్, నేను నైటు నిహారిక నా కళ్ళలోకి వచ్చింది. రేయ్, ఇంకా సిగ్గు రాలేదారా? మొన్నే కదరా లాస్ట్ ఇయర్ దెబ్బేసి వెళ్ళిపోయింది, మళ్ళీ నిహారిక అంటావు. నేనేది ఉత్తిగానే అన్నారా, నువ్వు సీరియస్ తీసుకుంటావా? రేయ్, నిహారిక నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుందిరా. ఆ దేవుడు కూడా చూడు, లాస్యాన్ని బయట పంపించి నిహారిక నా లైఫ్లో పంపించాడు. కరెక్టే, కానీ మరి మేనేజర్ గాడు? మేనేజర్ తొక్క, ఏదో ప్లాన్ చేద్దాంరా, ఆలోచించి ఒకసారి. కానీ సరే అయితే ఒక పని చేద్దాం. ఓకే, లోహిత్ గారు, అమ్మాయి వచ్చింది. నాకు ఇక్కడ డౌట్ ఉంది. చెప్పండి. ఇక్కడ కొంచెం మెర్చ్ చేస్తే సరిపోతుందా? మేబీ సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మీరు నా కోసం చాలా హెల్ప్ చేస్తున్నారు. అయ్యో, మీరు Thank you. వెల్కమ్ అండి. సిగ్గుపడరా, మ్యాటర్ మాట్లాడరా. ఓకే ఓకే ఓకే. అవును, మీ ప్యాకేజ్ ఎంతండి? నా ప్యాకేజ్ గురించి మీకు ఎందుకండి? అయినా మీకు ఓ విషయం చెప్పాలి. నాకు దరిద్రమైన బ్రేకప్ అయింది. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కదా. ఇప్పుడు మనిద్దరం ఏం మాట్లాడుకుంటున్నామని తొంగు చూస్తుంది చూడండి వెనకతలా. దట్ బ్యాడ్ గర్ల్, బ్లాక్ షీప్, ముంచేసింది, నన్ను మోసం చేసింది. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మన మేనేజర్ అడిగి మీరంటే చాలా ఇష్టం అంట, పెళ్లి చేసుకుంటాడంట. హ? కానీ నాకిష్టం లేదు కదా. నాకు చెప్తారేటండి, నేనేదో చెప్పినట్టు మీకు. వాడికి చెప్పండి పోయి. ఇప్పుడే చెప్తా. ఎందుకు నా పర్మిషన్? వెళ్ళండి, చెప్తా. త్వరగా. నీ పక్కన పడ్డాది లేదు చూడవే పిల్ల, నీ ఎలా ఇచ్చాను? బాయ్. బ్లడీ బ్లాక్ షీప్. వాట్ ఈస్ దిస్ ప్రకాష్? ఏం చెప్తున్నావు వాళ్ళకి?
ఆయన తిడుతుంటే ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు. లోహిత్, హూజ్ దట్? నీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. 2 minutes. మా నాన్నకి ఇలాంటి ఇష్టం ఉండవు. లోహిత్, స్టిల్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ సిచ్యువేషన్స్ అలా లేవు. ప్లీజ్ అర్థం చేసుకో. రేపే నాకు ఎంగేజ్మెంట్ లోహిత్. జాబ్కి రిజైన్ కూడా చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి కూడా రాను. బాయ్ లోహిత్, జాగ్రత్త. ఏంటి ఇది కొట్టడం చూసింది ఏంటి? ఏంటి కొట్టిందా? తన జాబ్ రిజైన్ చేసిందంట. రేపటి నుంచి ఆఫీస్కి రాదంట. మనల్ని కాదనుకున్న వాళ్ళ కోసం మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? నన్ను కూడా ఒకటి రిజెక్ట్ చేశాడు. మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేశారండి? ఎవడా గొట్టంగాడు? నాకు వాడి గురించి తలుచుకోవాలని కూడా లేదు. మా నాన్న ఫస్ట్ టైం నా ముందు హర్ట్ అయ్యాడు. మా నాన్న ఈ చేసినా కరెక్ట్గానే చేస్తారు. అందుకే ఆ మ్యాచ్ వచ్చినా కూడా నాన్నకి నచ్చింది కదా అని ఫోటో కూడా చూడకుండా ఓకే చేశాను. వాళ్ళు ముందు ఓకే చెప్పి నాన్న వాళ్ళు వెళ్ళగానే అవమానించారంట. ఏం చేస్తాం, ఇలానే ఉంటాయి. బాయ్, టేక్ కేర్. ఫోన్ మర్చిపోయినట్టుంది. ఈయన యాక్చువల్లీ నా ఫోన్ మర్చిపోయాను. వెళ్ళొస్తాను, బాయ్. రేయ్, ఏమైందిరా ఇక్కడ పెట్టిరు పంచాయతీ? తోల తీరింది. రేయ్, నాకు పెళ్లి చూపులు జరిగే తెలుసా నీకు? అవునరా. నిహారిక కూడా పెళ్లి చూపులు జరిగాయంట. అవునా? అయితే ఏంట్రా కొంపదీసి నువ్వు అనేది కానీ అనుకున్నది కానీ ఒకటి కాదు కదా? అదే నిజంరా. బాగున్నారా బాబు? ఇప్పుడు ఈ విషయం తనకు తెలిసిందనుకో, నీకుంటదిరా. అమ్మాయి నచ్చింది, ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంట్రా? గాడ్, యూ హిట్ మీ హార్డ్.